హలో గాయ్స్, దిస్ ఇస్ ఆశ్రిత. ఫుల్గా రెడీ అయిపోయి మార్నింగే లేచి మేము మా ఊరికి వచ్చాము. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది మా పెద్దక్క అండ్ మా పెద్దక్క ఇద్దరు కూతుర్లు. వాళ్ళిద్దరికి ఈరోజు శారీ ఫంక్షన్ చేస్తున్నాం మేము ఊర్లో. దీస్ ఆర్ మై 2 బ్యూటిఫుల్ సిస్టర్స్. ఆ ఇద్దరు అక్కల పెళ్ళికి నేనే తోడి పెళ్ళి కూతుర్ని. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అప్పుడే శారీ ఫంక్షన్ చేస్తున్నాం. టైం చాలా త్వరగా అయిపోతుంది. ఈ శారీ ఫంక్షన్ సండే జరిగింది. సండే కాబట్టి ఇంక అందరం కలిసాం మేము, ఫ్యామిలీ మెంబర్స్, అత్త వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ పెద్దన్నయ్య పెద్దొదిన ఒక్కటే మిస్సింగ్ ఇక్కడ. ఇంక అందరం కలిసాము ఆ రోజు మేము. నాకున్న 5 మెంబర్స్ బ్రదర్స్లో 2 చాలా పొడుగుంటారు. అందులో ఈయన్న 4th బ్రదర్ నాకు. ఫస్ట్ ఇక్కడ హల్దీ అవుతుంది. హల్దీకి ముందు ట్రెడిషన్స్ ప్రకారం చేసే చిన్న ఫంక్షన్ ఉంటుంది కదా, అది ఇక్కడ అవుతుంది. ఇది మా అన్నయ్య ఓన్ బ్రదర్. మా అన్నయ్య లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ మా అక్క వాళ్ళ పెళ్ళి. నెక్స్ట్ అటెండ్ అవుతున్న ఫంక్షన్ వాళ్ళ పిల్లల శారీ ఫంక్షన్. ఇది మా పెద్దమ్మ పెద్దనాన్న, మా పప్ప వాళ్ళ అన్నయ్య అండ్ వదిన. చాలా పీస్ఫుల్గా జరిగింది ఫంక్షన్ మాత్రం. అసలు హడావుడి ఇట్లా ఏమీ లేదు, స్మూత్గా ఇట్లా వెళ్ళిపోతూ ఉంది ఫంక్షన్ అంతా. చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎప్పుడు వెళ్ళామో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియదు. నెక్స్ట్ మమ్మీ పప్ప కూడా పసుపు పూసి హారతిస్తున్నారు. చాలా ఫన్ ఉండే ఆ రోజు మాత్రం. డెకరేషన్స్ కానీ ఫంక్షన్ అంతా సూపర్గా జరిగింది. ఆ చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు. పెద్దమ్మాయి అదితి, చిన్నమ్మాయి ఆరాధ్య. ఇద్దరు చాలా ముద్దుగా ఓపిక్గా చేయించుకున్నారు. మొత్తం ఎక్కడ ఎడిట్ కావడం ఇది ఏం లేదు. నీట్గా ఫొటోస్కి పోయిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ ప్రాసెస్ని. చాలా బాగా అయింది ఫంక్షన్. ఇక్కడ మా పెద్దక్క పెద్ద బావ హారతిస్తున్నారు. ఇంకా మా చిన్నక్క కూడా పసుపు పెట్టేశారు. చిన్నక్క పసుపు పెట్టాక నేను వెళ్ళి పసుపు పెట్టి హారతి ఇచ్చేసాక పిల్లలతో ఒక ఫోటో దిగి ఆ తర్వాత మేము సిస్టర్స్ అందరం ఫోటో దిగాము. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు పిల్లలమందరం ఫొటోస్ దిగేశాక నెక్స్ట్ నాకు బోర్ కొట్టి బయట ఉయ్యాలో కూర్చొని ఊగుతూ ఉన్నా నేను. మిగతా వాళ్ళందరూ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారు, నాకేం పని చెప్పలేదు. సో నేను ఇక్కడ ఉయ్యాలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్నానం చేపించడానికి వాటర్ రెడీ చేస్తున్నారు పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే చిన్నక్క కూతురు పేరు అర్పిత. చిన్నక్క కూతురికి వీళ్ళతో కలిపి చేయట్లేదు ఫంక్షన్. నెక్స్ట్ వస్తుంది ఆ ఫంక్షన్ కూడా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఆ చిన్న అమ్మాయి ఫుల్ రివెంజ్ తీర్చుకుంటుంది వాటర్ వేసి. మెయిన్ థింగ్ ఫంక్షన్స్ అంటేనే కొంచెం టైం పట్టేది ఫోటో సెషన్కి మాత్రమే. స్లోగా మనం ఫ్లవర్స్ పట్టుకొని వాటర్ వాళ్ళు చెప్పినప్పుడు వేస్తూ ఫొటోస్ తీయాలి కాబట్టి టైం పడుతుంది. ఇక్కడ ఉన్నారు చూడండి అదితి, అర్పిత అండ్ ఆరాధ్య. ఆ చిన్న బాబు మా మామ కొడుకు. ఇంకా పెద్దమ్మ హాట్ వాటర్ అరేంజ్ చేశారు పిల్లల కోసం. హాట్ వాటర్ పిల్లలకి వేస్తూ ఫొటోస్ తీసుకుంటూ అక్కడ ఒక 1/2 అవర్ 1 అవర్ అయిపోయి ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరం వేస్తున్నాం ఫొటోస్ కోసం. ఇంకా వీడియోస్ అండ్ ఫొటోస్ కోసమే చాలాసేపు అలా ఇలా అంతా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం మేము. ఇంకా ఇక్కడ ఏమైందంటే మేము వాటర్ వేసేది వాళ్ళు అనుకున్నట్టు రాలేదని, వాళ్ళు అనుకున్నట్టు వచ్చేదాకా మొదటి వాటర్ వేస్తూనే ఉన్నారు పాప మా పిల్లల మీద. కానీ పిల్లలు మాత్రం చాలా ఓపిక్గా ఫొటోస్ అన్నీ తీయించేసుకున్నారు. ఫొటోస్ మాత్రం సూపర్ వచ్చాయి, చాలా బాగా తీశారు. ఇప్పుడు వాటర్ వేస్తుంది చిన్నక్క కూతురు. రివెంజ్ తెచ్చుకుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మీద వేసి ఫుల్ వాళ్ళని మొత్తం వాటర్తో తడిపేసింది. ఇంతన్నా విలేజ్లో ఇలాంటివి సెలబ్రేట్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా జరిగిపోతాయి కదా. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్కి రాయలసీమ ఫేమస్ ఒగ్గాని బజ్జీ పెట్టారు. బికాజ్ మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఒగ్గాని బజ్జీ బ్రేక్ఫాస్ట్కి మ్యాండేటరీ. దెన్ మా ఇంటి ముందు మొత్తం పార్కింగ్ ఏరియాలో చేసేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఫంక్షన్కి రెడీ చేసేసారు. పిల్లలు మాత్రం చాలా ముద్దుగా ఉన్నారు. టోటల్ 4 to 5 కాస్ట్యూమ్స్ చేంజ్ చేశారు ఆ రోజు పిల్లలు. ఇది ఇంకా ఫైనల్ కాస్ట్యూమ్ రెడీ అయ్యి వచ్చేసారు. పిల్లలు మాత్రం చాలా ముద్దుగా ఉన్నారు. ఇది చిన్నక్క చిన్న బావ. ఇంకా ఫంక్షన్ అవుతూ ఉంది. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసి అందరికీ పూలు కుంకుమ ఇవన్నీ ఇచ్చేసాం. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ, హోల్ మా పెద్దమ్మ ఫ్యామిలీ ఇది. ఇంకా దెన్ ఆఫ్ కోర్స్ ఫోటోషూట్ అనేది ఉంటుంది పిల్లలకు. ఇక్కడ పెద్దమ్మ పెద్దన్న బట్టలు పెడతారు పిల్లలకు. అవి వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తారు. అవే బ్లాక్ అండ్ బ్లూ శారీస్. త్వరగా స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది. బికాజ్ బాబాయ్ వాళ్ళు అమెరికా నుండి వస్తున్నారు. మరి బెంగళూరుకి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని రావాలి. వాళ్ళ కోసం నేను ఒక మంచి సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసా. ఆబ్వియస్గా ఇంట్లో పెద్దవాళ్ళని ఫెయిల్ చేసేస్తారు చెప్పేసి ముందే. డెకరేషన్, లైటింగ్ ఇదంతా నేనే చేశాను 2 బ్రదర్స్ది హెల్ప్ తీసుకొని. ఇంకా కేక్ కూడా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించాం. కేక్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా అనంతపూర్లో బెస్ట్ కేక్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పచ్చు. బెంగళూరు బేకరీ కూడా మాకు నచ్చలేదు ఆంటీ కేక్
కేక్ ముందు. బెంగళూరు బేకరీ కేక్ కన్నా ఆంటీ కేకే చాలా బాగుంది. దెన్ బాబాయ్ వాళ్ళు వచ్చాక వాళ్ళతో కేక్ కటింగ్ చేపిస్తున్నాం మేము. బాబాయ్ పిన్ని అండ్ మా చిన్నన్నయ్య ప్రీతం. డెకరేషన్ లైటింగ్స్ అంతా చాలా బాగుండే ఆ రోజు మాత్రం. మీకు నచ్చిందా నేను చేసిన డెకరేషన్? నచ్చితే ప్లీజ్ డూ కమెంట్. ఇంకా బాబాయ్ వాళ్ళు డిన్నర్ కూడా చేయలేదు, వస్తేనే పైకి పిలుచుకొని వచ్చేసా కేక్ కట్టింగ్ కోసం. బికాస్ కేక్ కట్టింగ్ తర్వాత డిన్నర్ అయితే డెజర్ట్ లాగా అయిపోతుంది. దెన్ ఇక్కడ క్రాకర్స్ కూడా కాల్చాము మేము. ఇదంతా చేసింది మా బాబాయ్ కోసం. బికాస్ మా బాబాయ్ చిన్నన్నయ్య ఇండియాకి వచ్చి నియర్లీ 10 to 12 years అవుతుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇండియాకి వస్తున్నారు కాబట్టి ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసాము మేము. ఈ వెల్కమ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? నాకు ఒకరి కోసం సర్ప్రైజెస్ ప్లాన్ చేయడం చాలా ఇష్టం. అవి హిట్ అయినా ఫ్లాప్ అయినా ఐ డోంట్ కేర్. నాకు చేయాలనిపిస్తే నేను చేసేస్తాను. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక కేక్ తినేసి కొన్ని ఫొటోస్ దిగేసి కిందికి వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.